ప్రభువునందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మహాజ్ఞాననిధి, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవన గమనంలో జరుగుతున్నటువంటి లోకంలో, అలాగే ప్రపంచంలో ఏ మూలలో ఏ విధమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలనుకున్నా బైబిల్ గ్రంథంలో ద్వారానే దాన్ని తెలుసుకోగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనుషుల ద్వారా రాయబడింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏ ఒక్కరు ఇచ్చించినట్టు రాసే బైబిల్ కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి దేవుడి మాటలుగా, దేవుడి నోటిపోరుగా రాయించిన మాటలు కనుక బైబిల్ గ్రంథానికి అంతటి మహత్తరమైనటువంటి విలువ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించుకున్నట్టయితే మన యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటలను రాయటకు, చెప్పుటకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే ఈ యొక్క బైబిల్లో మీరు విన్న బోధ, బైబిల్లో ఉన్న బోధ దేవునికి మించినది ఏదీ లేదు, దేవుణ్ణి మించినది ఏదీ లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే ఏంటి దైవత్వం, దేవుని యొక్క మహత్యం మనం తెలుసుకోగలగాలంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 చూసుకున్నట్టయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయ దేవుడు. చూసారా, దేవుడే అద్వితీయ దేవుడు. చూసారా, అద్వితీయ దేవుడు. ప్రియమైన దేవుని వలన ఆల్మైటీ గాడ్, వన్ అండ్ ఓన్లీ గాడ్, నో మోర్ అదర్స్ గాడ్స్. ప్రియమైన దేవుని వలన నువ్వు క్రిస్టియన్వా, హిందువా, ముస్లింవా, సిక్కువా, పార్సియా, ఎవరైనప్పుడు కూడా ఒకే ఒక్క ఆయన దేవుడు అనేటప్పటికీ ఒకే ఒక్క ఆయన. ఆయనే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వాంతర్యామి, పరమ తండ్రి, దేవాది దేవుడు, మహాదేవుడు, మహాతండ్రి. ప్రియమైన దేవుని. అందుకనే నువ్వు ఎవరైనావుగాక, ప్రియమైన దేవుని వాళ్ళు అమెరికా వాడవా, జపాన్ వాడవా, చైనా వాడవా, సింగపూర్ వాడవా, భారతదేశం వాడవా, పాకిస్తాన్ వాడవా, ప్రియమైన దేవుళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఎన్ని దేశాల ప్రపంచానికి. ప్రియమైన దేవుని వలన ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకే ఒక్క ఆయన దేవుడు. ఆయనే అద్వితీయ దేవుడు, అద్వితీయుడైన. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుని ప్రేమింపవలెను. చూసారా, పూర్ణం, పరిపూర్ణం, సంపూర్ణం అంటారు. చూసారా, ప్రియమైన దేవుని వల్ల సంపూర్ణ. చూసారా, చంద్రుడు సంపూర్ణంగా ఉంటే పౌర్ణమి అంటారు. సంపూర్ణం అంటే పౌర్ణమి. పౌర్ణమి అంటే అర్థం ఏంటి? పూర్ణంగా ఉంటాడు చంద్రుడు. అందుకనే సంపూర్ణం, ఏది సగం సగం ఉండకూడదు. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే మన యొక్క జీవిత విధానంలో కూడా మన యొక్క ర్యాంకులు, ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు, A+ ఉంటేనే మన యొక్క ఉద్యోగాల కాటికి సెలెక్ట్ అవ్వగలుగుతుంటారు. నేను చూస్తూ ఉంటారు సర్టిఫికెట్లు, బీటెక్ A+, ఓకే, వెరీ గుడ్. సరే, ఇంక దానికి ముందేంటి, ఇంటర్మీడియట్ చదివారు, ఓకే, A+లో ఉన్నాడు, వెరీ గుడ్, సెలెక్ట్. దానికి ముందు కూడా చూడాలి, 10th క్లాస్ A+లో ఉన్నారు, ఓకే, టిక్కొటే అంటే జాబ్కి సెలెక్ట్. చూసారా, అంత పవిత్రమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంబంధమైన జాబులకి అంతగా నిన్ను చూస్తున్నప్పుడు దేవాది దేవుని చూసావా, నీ పూర్ణ హృదయంతో మొత్తం నీ హృదయాన్ని అంతటినీ దేవుడికి అర్పించాలి. పూర్ణాత్మతో ఆత్మని, నువ్వు ఒంటి నుండి ఆత్మని, దేవుడిచ్చిన ఆత్మని పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, బలంతో, పూర్ణ బలంతో దేవుడిని ప్రేమించాలి. ప్రేమ దేవుని వల్లరా ద్వితీయోపదేశకాండంలో అద్వితీయ దేవుడు, దేవునికి మించినది ఏదీ లేదు. అందుకని ప్రేమ దేవుని వల్లరా యోహాను సువార్త 3వ అధ్యాయం, మళ్ళీ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చూసారా, దేవుడు ఎవరిని పరిచయం చేస్తున్నారో, ఎవరిని మనకి పంపించారో మనం తెలుసుకోగలగాలి. ప్రియమైన దేవుని వల్ల యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా చూసారా, అద్వితీయ కుమారునిగా, అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుని పంపిస్తున్నారు చూసారా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక 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 నశించిపోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నశించిపోకూడదు. నా బిడ్డలు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు, కుమారుని అనుగ్రహించారు. చూసారా, ద్వితీయోపదేశం దేశకాండంలో ఏముంది? అద్వితీయ దేవుడు. చూసారా, వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్. ప్రేమ దేవుని వల్ల ఇక్కడికి వచ్చేటడికి ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. చూసారా, దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలు కనుక, ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు నేను పంపించాను కనుక అని చెప్పేసి ఆయన దేవుడు మాత్రం లోకాన్ని ప్రేమిస్తాడు, కానీ లోకం మాత్రం దేవుని ప్రేమించట్లేదు. ప్రేమ దేవుని వల్ల లోకం మాత్రం దేవుని ప్రేమించట్లేదు. తప్పనిసరిగా ఘంటాపదంగా మనం ఈ యొక్క మాటని ఎంత గట్టిగా చెప్పగలంటే అంత గట్టిగా చెప్పగలిగేటటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించేది కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వారు ఎలా ఉంచారు? విశ్వాసం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, నేను పంపించిన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రేమ దేవుని కుమారుని మాటలు విశ్వాసం ఉంచాలి, కుమారుని వాక్యాలు విశ్వాసం ఉంచాలి, కుమారుని యొక్క ప్రేమ దేవుని వల్ల సువార్తలు విశ్వాసం ఉంచాలి, ఆయన ఏం చెప్పారో విశ్వాసం ఉంచాలి. ప్రేమ దేవుని అందుకనే నేనే మార్గమును జీవమును సత్యమునని చెప్పినటువంటి ఆ యేసు ప్రభు గారి మార్గాన్ని ఎన్నుకునేట్టు. అందుకని దేవుడు అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని ప్రతి ఒక్కరు నశించిపోకూడదు. నా బిడ్డలు భూలోకాన్ని పంపించాను కాబట్టి అక్కడ చేస్తున్న పనులేందు ఆయన నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికని, ఆయన యొక్క పనిని ప్రేమ దేవుని వలన ఆయన యొక్క పని కుమారుని ద్వారా మనం పరలోకానికి చేరుకోవాలి. అలాగే ప్రేమ దేవుని వల్ల చూశారు కదా, అద్వితీయ దేవుడు కనిపించారు, అద్వితీయ కుమారుడు కనిపించారు. మత్తయి సువార్త 7:23, మత్తయి సువార్త 7:23, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమున ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చూసారా, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అద్వితీయ తండ్రి కనిపిస్తున్నారు. ప్రేమ దేవుని వలన యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించరు. ఎవరున్నారు పరలోకంలో? తండ్రి ఉన్నారు, దేవాది దేవుడు ఉన్నాడు, మహాదేవుడు ఉన్నాడు, అద్వితీయ దేవుడు ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల సర్వేశ్వరుడు ఉన్నాడు, సర్వోన్నతుడు, మహాత్ముడు, పరమాత్ముడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రేమ దేవుడు వల్ల అందుకనే చెప్తున్నాడు కదా, జగమంతటికి ఒకే ఒక్క ఆయన దేవుడు, వన్ అండ్ ఓన్లీ గాడ్, నో మోర్ ఆప్షన్, ఎనీ డౌట్. ప్రేమ దేవుని వల్ల అందుకనే దేవుడు ఒక్కడే. నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎందుకు చచ్చుకుంటున్నావు నాకు అర్థం అవటంలే. ప్రేమ దేవుడు అందుకనే చూశారు కదా ఎంత అద్భుతంగా ఉంది బైబిల్, ఎంత అద్భుతమైన మాటలు మన లిఖించబడి ఉన్నాయి, ఎంత ఆశ్చర్యకరమైన కొలిపించే మాటలు వినిపిస్తున్నాడు దేవుడు. ప్రేమ దేవుడు అందుకంటే మత్తయి సువార్త 10:32, మత్తయి సువార్త 10:32 మనుషులు యేసు ప్రభువు చెప్తున్నారు చూడండి. చూసారా, లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియ కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు యేసు ప్రభు చెప్తున్న మాట, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకమందున్న తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. ఒప్పుకోమంటున్నారేంటి? ఒప్పుకోమంటున్నారేంటి? ఆలోచించట్లేదా? ప్రియమైన దేవజనులారా, ప్రియమైన రెవరెండ్లారా, బిషపులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని బెట్టలు కట్టుకుంటుంటారు కదా, మాట అర్థమవుతుందా? ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఏ విధమైన బాధ చేస్తున్నారు? బైబిల్ ఉన్న బాధ చేస్తున్నావా, సొంత బాధ చేస్తున్నావా, నీ వెన్న బాధ చేస్తున్నావా? చూసుకోండి. మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో, చూసారా, నన్ను ఎవడు ఒప్పుకొనునో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొను అంటున్నారు యేసు ప్రభు. యేసు ప్రభు తెలియదు ఎవరికను? ఏమని తెలియాలి? యేసు ప్రభు గారు ఏమని తెలియాలి? దేవుడు పంపించిన కుమారుడు అని తెలియాలి. ప్రేమ దేవుని అద్వితీయ కుమారుడు అని తెలియాలి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పంపించాడని చెప్పి తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు గారు ఆ మాట చెప్పడం జరిగింది. ఒప్పుకొని చెప్తున్నాడు చూసారుగా. అలాగే మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. చూసారు, ఎరునైనాస్తాడు ఆయన. తండ్రి అడుగుతాడు, తండ్రి ఆయన ఏంటినా? తండ్రి సేవ చేశారు, బైబిల్ చదివారు, ప్రేమ దేవుని వాళ్ళరా. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత ఆశ్చర్యం కొలిపించే మాట, జీవితాన్ని మలిచేటటువంటి మాట. చూసారా, మనుషులు ఎదుట నన్ను ఎవరు ఎరుగునను చూసారా చెప్తాడు ఆయన. తండ్రి అడుగుతారు, ఏంటి నాయన, ఏంటి అని పని అంటే తండ్రి ఆయన కింద నన్ను కూడా తండ్రి అన్నారు, మిమ్మల్ని తండ్రి అంటున్నారు.
కాబట్టి నన్ను నేనెవరో ఎరుగునని చెప్పానంటే నన్ను కుమారునిగా గణపరచలేదు. అక్కడ భూలోకంలో నన్ను కుమారునిగా గణపరచలేదు కాబట్టి ఈయన నేను ఎరుగును, ఈయన నాకెవరో తెలియదు అని చెప్పేస్తారు. చూసారు ప్రేమ దేవుని వల్లరా? మనుషులు ఎదుట యేసు ప్రభు గారిని దేవుడు కుమారుడిగా ఒప్పుకోవాలి. ప్రేమ దేవుని వల్లరా? మత్తయి సువార్త 11:25 ఆ సమయమున యేసు చెప్పున్నదేమనగా, చూసారు యేసు ప్రభు గారు చెప్తున్నారు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవాది దేవుని కుమారుడు, చూసారా, అద్వితీయ దేవుని కుమారుడు. ఆ సమయమున యేసు చెప్పున్నదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిను ప్రభువ. ఆకాశానికి భూమి ప్రభు ఎవరండి? వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్. ప్రేమ దేవుని వల్లరా? ఆయన ఒక్కలే, దేవుడు ఒక్కలే. నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులు మరుగ చేసి పసిబాలులకు బయలుపరిచితమని నిన్ను స్తుతించుచున్నాను. యేసుప్రభు ఎవరు స్తుతిస్తున్నారండి? యేసుప్రభు గారు ఎవరు స్తుతిస్తున్నారు? యేసుప్రభు ఆయన స్తుతించుకుంటున్నారా? ఎవరు స్తుతిస్తున్నారు? తండ్రిని స్తుతిస్తున్నారు. యేసుప్రభు గారు స్తుతిస్తున్నారు. చూసారా? ఆరాధన ఎవరికి? దేవునికి. స్తుతి ఎవరికి? దేవునికి. నీ అర్పణ ఎవరికి? దేవునికి. కానీ యేసుప్రభుకు కాదు. ప్రేమ దేవుని వల్లరా? చూసారా? బాలురకు బయలుపరిచితం నిన్ను స్తుతించుచున్నాను. యేసు ప్రభు దేవుని స్తుతిస్తుంటే ఆఫ్టర్ నువ్వేమాత్రం దైవజనుడా, నువ్వేమాత్రం క్రైస్తవ సమాజమా, మనం ఏమాత్రం. చూసారా? ప్రేమ దేవుని వల్లరా? ఎంతటి గూఢంగా బైబిల్లో యేసు ప్రభు గారు దేవుడు కుమారుడిగా బయలుపరచబడి ఉంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు గారిని దేవుడిగా గుణపరచు. ప్రేమ దేవుని వల్ల ఆయన లోక పాపములు మోచుకుని వెళ్ళేటువంటి మహాశక్తి సంపన్నుడు, మహాబల సంపన్నుడు. చూసారా? ఆయన తను తగ్గించుకుంటూ ప్రేమ దేవుని వల్ల దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని, అందుకే ప్రేమ దేవుని వల్ల ఆయన అక్కడ అడిగేటప్పుడు చెప్తారు కదా, నీవు నన్ను చంపలేవు, నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చారు, నాకు 2 ఆజ్ఞలు ఇచ్చారు, చూడు కుమారుడా, నీ ఇష్టమైతే అక్కడే చనిపో అని చెప్పినంటే నా అంతా నేను చనిపోతాను, నువ్వు చంపలేవు. అందుకే ప్రేమ దేవుడు అంతటి మాత్రమైన వ్యక్తి, మహాద్భుతమైన వ్యక్తి, ప్రేమామయుడు, కరుణామయుడు. ప్రేమ దేవుని వల్ల నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని చెప్పేటటువంటి మాత్రమైనటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి, వాక్యాన్ని బోధించి సువార్త ప్రకటించినటువంటి యేసు ప్రభు గారి మార్గాలు నడుచుకునే మనం అద్వితీయ దేవుణ్ణి ఎట్లా గణపరచాలి, కుమారునికి ఏ విధంగా, కుమారుని ద్వారా దేవునికే స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనతలు మనం తెలియచేయాలి ప్రేమ దేవుని వారు. అందుకనే చూసారు కదా ఇంతవరకు తెలియపరిచిన విషయాలు. ఇప్పుడు 2వ తెస్సలోనిక 1:6-8 2వ తెస్సలోనిక 1:6-8 ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిను మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. చూసారా? ప్రేమ దేవుని వలన దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, దేవత దేవుని కుమారుడు. ప్రేమ దేవుని వలన మనకున్నటువంటి రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ప్రపంచానికే రాజు ఆయన. ఇక్కడ ఉంటూ ప్రపంచానికే రాజు ఆయన. ప్రేమ దేవుని వలన ఏదో అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, జపాన్ అధ్యక్షుడు, భారతదేశం అధ్యక్షుడు, భారతదేశ ప్రధాని, రాష్ట్రపతులు, నథింగ్. యేసు ప్రభు గారి దగ్గర ఎవరు పనిచేయరు. ప్రేమ దేవుడు చూసారా? లోక రక్షకుడు, పాప విమోచకుడు, నీ పాపాన్ని నా పాపాన్ని కడుక్కొని వెళ్ళాడంటే ప్రేమ దేవుని వల్ల అంతటి శక్తిమంతుడు, ఎంతటి బలవంతుడు ఉండాలి, ఎంతటి ఔదార్యం ఉండాలి, ఎంతటి ప్రేమ దయలతో ఉండాలి, దీనత్వం ఉండాలి. అందుకనే ప్రేమ అంతటి మహత్తరమైనటువంటి దేవుని కుమారుని మనం కనపరిచే విధానం ఎటువంటి ఉండాలి, దేవుని ఎలా గర్పించాలి, ప్రేమ దేవుని ప్రణాళిక నెరవేర్చే విధంగా ఉండగలుగుతున్నామా, బైబిల్లో విన్న బాధ చేస్తున్న బైబిల్ ఉన్న బాధ చెప్పగలుగుతున్నాం మనం గ్రహించుకున్నట్టయితే ప్రేమ దేవుని వల్ల లేదని చెప్పేటటువంటి పరిస్థితిలో మనం ఉండగలుగుతున్నాం. కనుకనే ఈ విధమైనటువంటి బాధలు, దుర్బోధల నుంచి మనసు విముక్తి కలగాలని చెప్పి కోరుకుంటూ ప్రేమ దేవుని వల్ల తప్పనిసరిగా బైబిల్లో ఉన్న బాధనే మనం ప్రకటిస్తూ ఉండాలి, లేని బాధను ప్రకటించే వారంగా ఉండకూడదు. అందుకనే ప్రేమ దేవుని చివరి వరకు మీరు ఈ యొక్క వాక్యాన్ని గ్రహించాలని చెప్పి కోరుకుంటూ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రేమ దేవుని వల్ల అందరికీ వందనాలు. పాట పాడుకుందాం.
ప్రియమైన దేవుని వాళ్ళారా, పాట పాడుకుందాము. ఎంతో సుందరుడమ్మ యేసు, ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. సుందరుడమ్మ యేసు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాత్ముడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 ప్రభు శ్రేష్ఠుడా గనుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా అతన్ని రూపింపగలనమ్మ, అవలీలగా అతన్ని రూపింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల ఒలి పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల ఒలి పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనులోయి, విలువగు చూపసగే వరమేని తనయందు, విలువగు చూపసగే వరమేని తనయందు. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు, మేలిమి బంగారు తలయందు నిలిపిన, చలువ రాతిని పోలు బలమైన పాదాలు, మేలిమి బంగారు తలయందు నిలిపిన, చలువ రాతిని పోలు బలమైన పాదాలు, ఆలెబనోను సమరువైకిరి,
లెబనోను సమరువైతివి బలవంతుడగువాడు బహుశ్రేష్ఠుడాజ్ఞనుడు బలవంతుడగువాడు బహుశ్రేష్ఠుడాజ్ఞనుడు సుందరుడమ్మ యేసు నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ యేసు. అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ